పని పెట్టుకున్నారు వాళ్ళు. తుఫాన్ వచ్చినా ఇదే పనే, గూగుల్ వచ్చినా ఇదే పనే, ఎక్కడో దొంగ లిక్కర్ వ్యాపారం జరిగితే ఇదే పనే. ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు. ఈరోజు కడపలో చూస్తే, కడప నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయి ఎక్కడా కూడా నీరు నిల్వని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో నిన్న మేము కానీ ఎమ్మెల్యే కానీ తిరిగినప్పుడు ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ప్రమాదం, అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మినిమైజ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటారు. కడపలో ఐటీ పార్కు 10 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తూ నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థన మీద ఐటీ పార్క్ వస్తూ ఉంది 10 ఎకరాల్లో. దానివల్ల ఐటీ పార్క్ ఏర్పాటైతే ఉపాధి దొరుకుతుంది, ఇండైరెక్ట్ డైరెక్ట్గా చాలా మందికి రకరకాల ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. రామకృష్ణ మఠం దగ్గర 10 ఎకరాలు స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఏపీఐసికి బదలాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఉత్తర్వులు కూడా వచ్చినాయి. ఇది ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు నారా లోకేష్ గారు తీసుకునే చర్య అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా 40 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి చూస్తూ ఉన్నాం. అప్సరా దగ్గర 132 kV సబ్స్టేషన్ ఉంది. ఆ సబ్స్టేషన్ లో లయింగ్ ఏరియాలో ఉంది. ఎప్పుడో 60-70 వేల పాపులేషన్ ఉన్నప్పుడు కట్టిన సబ్స్టేషన్ అది. ఆ తర్వాత ఇంతవరకు 4.5 లక్షల పాపులేషన్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక సబ్స్టేషన్ పెద్దది కట్టలేకపోయినాం. వర్షం వస్తే ఎంతో ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. దానికి గాను 132 kV కొత్త సబ్స్టేషన్ను ఈరోజు ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా అడిగారు, ఫీజిబిలిటీ కూడా పంపించినారు. ఉక్కాయిపల్లెలో 5 ఎకరాల స్థలంలో కొత్త సబ్స్టేషన్ రాబోతా ఉంది 132 kV. దానివల్ల ఇంకా ఒక 20-25 సంవత్సరాలకు సరిపడా విద్యుత్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలు. మరి గతంలో 40 సంవత్సరాలుగా దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ నాయకుడైనా దృష్టి పెట్టాడని అడుగుతూ ఉండా. ఈరోజు రాయలసీమలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్లు నీళ్లు సమర్థవంతంగా నిలపగలిగినారు, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా. అకాల వర్షాల వల్ల కొద్దిగా అక్కడక్కడ పంట నష్టం జరిగినా ఆ పంట నష్టాన్ని కూడా